మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2026 మార్చి నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని అన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామని తెలిపారు ఆయన. 2026 మార్చి నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని, ఎవరిని వదలమని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో నక్సలిజం సమస్యపై హోంమంత్రి సమావేశాన్ని నిర్వహించారు. గతంతో పోల్చుకుంటే నక్సల్ దాడులు తగ్గుముఖం పట్టాయని అన్నారు. ప్రజలకు అభివృద్ధిపై నమ్మకం ఉందని అన్నారు. బీహార్, జార్ఖండ్, ఒడిశా నక్సల్ సమస్య నుంచి విముక్తి పొందాయని తెలిపారు. నక్సల్స్ దాడులు 54% తగ్గాయని అమిత్ షా అన్నారు. అయితే వామపక్ష తీవ్రవాదాన్ని అంతం చేస్తామని కూడా ఆయన తెలిపారు. 2026 మార్చి నాటికి దేశం నుంచి నక్సలిజాన్ని నిర్మూలిస్తామని, ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. నక్సల్ ప్రభావిత జిల్లాల్లో భారత ప్రభుత్వ పథకాలన్నింటినీ కూడా 100% అమలు చేస్తామని అన్నారు. మౌలిక సదుపాయాలు, ప్రభావిత ప్రాంతాల పురోగతి మార్గంలో వచ్చే అడ్డంకులకు తొలగిస్తామని తెలిపారు ఆయన. బలమైన వ్యూహంతో వామపక్ష తీవ్రవాదంపై తుది దెబ్బ కొట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు హోంమంత్రి అమిత్ షా.